ఇక ఫర్ ది పీపుల్ టాపిక్ వద్దాం. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అది జాతీయ పార్టీ కావచ్చు లేదా ప్రాంతీయ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయడం కోసమే ముందుకు వచ్చాయన్న ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం కూడా ప్రజల్లో ఉండాలి. ద రీజన్ ఈజ్ దట్ మన పాలకుడి మీద మనము నమ్మకం కోల్పోతే నష్టపోయేది కూడా మనమే. ఒకవేళ పాలకుడు గనక ఆ నమ్మకాన్ని నిలబెట్టకపోతే వాళ్ళను హెచ్చరించాల్సింది, అలాగే వాళ్ళను దోవకి తీసుకురావాల్సింది కూడా ప్రజలే. వదిలేస్తే కుదిరే వ్యవహారం కాదు. అందుకే ఎప్పుడైనా రాజకీయ పార్టీల చర్చల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం కంటే కూడా ప్రజల నేపథ్యంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి చర్చలు, నిర్ణయాలు, అలాగే అప్డేట్స్ ఇస్తూ ఈ మంచి మేము చేయగలము అన్నటువంటి మాటను ఘాటుగా, లోతుగా, అర్థమయ్యేట్టుగా, ప్రజలకు చేరేట్టుగా ఆ ప్రయత్నం చేయాలని భావిస్తా. అదే ప్రయత్నం ఇవాళ మన డిబేట్లో కూడా చూద్దాం. ఈ డిబేట్లో ముగ్గురు అతిథులు సిద్ధంగా ఉన్నారు. పాల్వాయి హరీష్ గారు, కాగజ్ నగర్ ఎమ్మెల్యే, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ నేత, రవీంద్ర నాయక్ బీఆర్ఎస్ నేత. ముగ్గురికి స్వాగతం పలుకుతూ మొదటిగా ఇందిరా శోభన్ గారితో ప్రారంభిస్తా. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి జాతీయ పార్టీ. ఈ దేశానికి ఇచ్చినటువంటి అనేక మంది మహానుభావులను మనం మర్చిపోవాల్సిన అవసరమూ లేదు. వాళ్ళను గుర్తుకు తెచ్చుకొని కనీసం ఆ రోజు ఉన్నటువంటి విలువలు ఇవాళ ఏదైనా కోల్పోయామనుకుంటే దాన్ని తిప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంట. అలాగే ఇవాళ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవకాశం ఏంటి, ప్రజలు ఎన్నుకోదగినటువంటి లక్షణాలు కానీ లేకపోతే మీరిచ్చే భరోసా కానీ ఎలా ఉండబోతోంది ఇందిర్ గారు? ప్యానెల్ ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో, ఆర్ యు హియర్ అన్న? చెప్పండి. యా, సో బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయము కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్ అంటే ఇది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి ఎన్నిక. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి. ఒక నియంతృత్వం నుంచి, బానిస సంఖ్యల నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పక తప్పట్లేదు ఈ విషయంలో. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని చూసాం, ఎంత నియంతృత్వంగా, ఎంత దారుణంగా ఇవాళ ప్రజల్ని నిర్బంధించాడో. ఆ నిర్బంధం నుంచి ప్రజలు ఒక్కసారిగా కాంగ్రెస్ వైపుకి వాళ్ళ ఓటు ద్వారా మార్పును కోరుకొని ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కనుక మీరు గమనించినట్లయితే, ఒక మనిషి తన ఇంట్లో మాట్లాడుకోవడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితికి, అంటే ఒక డెమోక్రటిక్ అని చెప్పుకుంటేనే కనీసము నా యొక్క భావస్వేచ్ఛ ప్రకటనని కూడా నిర్బంధించేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు అని అడగదలుచుకున్నాను. సో ఇది కేంద్రంలో కూడా ఆ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే పెగాసిస్ ద్వారా కూడా కొంత ఇది జరిగింది అని చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఐఫోన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమందికి నోటీస్, అంటే వాళ్ళకి అలర్ట్ కూడా చేశారు, మెయిల్స్ కూడా పంపించారు, మీ ఫోన్లు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఇవాళ కాంగ్రెస్ అధికారం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నది బయటకు వచ్చాయి. సో ఇవాళ కేంద్రంలో కూడా అధికారం మారాల్సిన అవసరం ఉన్నది. కేడీని ఇవాళ ఫామ్ హౌస్ కి పరిమితం చేశాము. సో అలాగే నరేంద్ర మోదీ గారి యొక్క నియంతృత్వాన్ని కూడా మనము ఇవాళ కట్టడి చేయాలంటే తప్పకుండా తను చేసినటువంటి తప్పులను కూడా ఈ సమాజానికి తెలియజేయాలంటే కూడా, అవి బయటపడాలంటే కూడా తప్పకుండా మార్పు రావాల్సిన అవసరం ఉంది. సో ఒక అబద్ధాలతోన పదే పదే చెప్పినవే చెప్పి జన్ధన్ అకౌంట్ లో ధనాధన్ ఫటాఫట్ మీ అకౌంట్ లో పైసలు పడ్డాయని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇప్పటి వరకు అవి ఇచ్చింది లేవు. ఆ అకౌంట్లు దాంట్లో మినిమం డిపాజిట్ లేక క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. రెండో విషయం ఏంటి అని అంటే, ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు పరిహరిస్తామని చెప్పి కనీసము ఇవాళ ఆ ఊసేలినటువంటి పరిస్థితి. దీనితో పాటు ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అలాంటిది కూడా లేదు. ఇంతకన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ సంబంధించి ఇవాళ బీసీలకి సంబంధించినటువంటి జనగణనకి సంబంధించినటువంటి మీ తీసుకునే కనీసం మీ మేనిఫెస్టో చెప్పినారా? అది కూడా చెప్పలేదు. ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడినారా? మాట్లాడలేదు. మరి ప్రజలు మీకు ఎందుకు మళ్ళీ పట్టం కట్టాలి అని అడుగుతున్నాను. ప్రజలు మీ వైపు ఎందుకు ఉండాలి? సో తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ కట్ ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. తప్పకుండా కాంగ్రెస్ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఈ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఫైట్ కేవలము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కానీ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవబోతుంది.
బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు అని నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటుందంటే 2014 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోనే ఉండింది. ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి బెనిఫిట్ చేయకపోగా ఈ రాష్ట్ర ప్రజలకి 8 లక్షల కోట్లు అప్పు అవ్వడానికి మూల కారణంగా ఇవాళ బీజేపీ నిలబడింది. బీజేపీకి ఏం సంబంధం? ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పులకి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర నాయకత్వానికి ఉన్నటువంటి సంబంధం ఏంటమ్మా? సరేనా? నా ప్రశ్న వినపడిందా మీకు? చెప్పండి అన్న, ప్లీజ్ రిపీట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర పార్టీకి కానీ ఉన్న సంబంధం ఏంటి? నాకు మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే డిపిఆర్ లేకుండానే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు వచ్చాయి. ఏ రకంగా అప్పులు వచ్చాయి? కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటే అప్పులు వచ్చాయి. ఇవాళ ఇచ్చినటువంటి అన్ని కార్పొరేషన్లకి కూడా కేంద్రం మద్దతుతోనే వచ్చాయి. ఇందిర గారు, యువర్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, ఒక ఉద్యమ నాయకురాలుగా కూడా మీకు ఒక మంచి గుర్తింపు గౌరవం కూడా ఉంది ఈ రాష్ట్రంలో. బట్ మనం మాట్లాడేప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యతతో మాట్లాడాలి అని నేను ముందే గుర్తు చేశా. ఒకటి నియంత అన్నారు, ప్రధానమంత్రి నియంతగా ఉన్నటువంటి దాఖలాలు 2-3 నాకేమైనా చెప్పగలరా? తప్పకుండా. ఇప్పుడు ఒక మనిషి తన భావ స్వేచ్ఛని కోరుకుంటాడు, తను స్వేచ్ఛగా మాట్లాడాలనుకుంటాడు, చెప్పాలనుకుంటాడు. ఇవాళ ఒక జర్నలిజం స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి దేశంలో ఉందా? ఎంతమంది జర్నలిస్టుల పైన వాళ్ళు చేసినటువంటి దాడులను మనం చూడలేదు. ఇవాళ ప్రశ్నించే గొంతుకులను నిర్బంధించి ఒక హైదరాబాద్ అంటే జనరల్ గా వాళ్ళు మెట్రో మన దాని ఏమంటారు నక్సలిజం పేరుతో మెట్రో నక్సలిజం ఆ రకంగా వాళ్ళు తీసుకున్నటువంటి కేసుల విషయం. అంతేందుకన్నా సాయిబాబా అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు జైలు శిక్ష మీరు వామపక్ష భావజాలంతో మనం అందరం ఉంటాం, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ప్రజాస్వామ్యం అన్న తర్వాత ఒక పద్ధతి, ఒక రాజ్యాంగం, ఒక చట్టం ఉన్న తర్వాత కొంతమంది ఈ చట్టాన్ని గౌరవించలేనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ పరిధిని దాటి, అలాగే ప్రజల మీద సొంత రాజ్యాంగం, సొంత చట్టం, ఎవరిని వ్యతిరేకిస్తే వాళ్ళను చంపేసేటటువంటి సిద్ధాంతం ప్రజాస్వామ్యంలో కుదరదు. కాబట్టి నక్సల్స్ మీద ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉంటుంది, తప్పదు. అది వాళ్ళని తక్కువ చెయ్యలేను నేను కూడా. అర్బన్ నక్సలిజం పేరుతోటి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు సాయిబాబా గారి కేసు మీకు ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చెప్తున్నా, ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. ఇప్పుడు అతను నిర్దోషిగా బయటికి వచ్చినాడు. ఒక అవిటిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రొఫెసర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి పైన మీరు కొన్ని ఆరోపణలతో ఆయన ఇన్ని రోజులు జైలుకి అనుభవించారు. మీకు విషయం గుర్తు చేయనా? ఒక్క విషయం పివి నరసింహారావు గారు ఈ దేశంలో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి నాయకుడు. ఆయన మీద కేసులు సుదీర్ఘకాలం నడిచాయి. ఆ తర్వాత ఆయన పూర్తిగా విరక్తి కలిగినటువంటి దశలో ఆయన నిర్దోషి అని తీర్పు వచ్చింది. వాట్ టు సే? అలాగే సాయిబాబా గారి గురించి కూడా మీరు మెన్షన్ చేసినప్పుడు దెర్ ఇస్ నథింగ్ టు టాక్ అబౌట్ దట్. మనము పర్టిక్యులర్గా ఇవాళ సార్వత్రిక ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీ పార్టీకి ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అనేది స్పెసిఫిక్గా మీరు చెప్తే జనం వింటారు. డెఫినెట్ గా మా పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందంటే, ఆకలి చావులు ఉండొద్దని ఉపాధి హామీ స్కీమ్ ని యూపీఏ గవర్నమెంట్ తెచ్చింది. ఇవాళ యూపీఏ పనిదినాలు తగ్గించి ఉపాధి హామీ పనిదినాలు తగ్గించి ఇవాళ ఆ పని దినాలను మేము పెంచుతామని చెప్తున్నాం. 200 రూపాయలు వాళ్ళకి సరిపోతలేదు కూలి, 400 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. మహిళా సాధికారత కోసం మహిళకి 1,00,000 రూపాయలు ఆమె ఆర్థిక వెసులుబాటు కోసం ఇవాళ మేము సంవత్సరానికి ఇస్తామని చెప్తున్నాం. యువతకి 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నాం. పంట పండించినటువంటి రైతన్నకు తన పెట్టుబడిలో 50% ఎంఎస్పీకి కలిపి తనకి ఆ ఎంఎస్పీ రేట్ ని కూడా చట్టబద్ధత కల్పిస్తామని చెప్తున్నాం. ఇవాళ పారిశ్రామికవేత్తల్లో పనిచేసేటువంటి ఒక శ్రామికులను దోచుకున్నటువంటి వాళ్ళ శ్రమ దోపిడీకి అది శ్రమ దోపిడీ కాబడదు. దానికి పర్టికులర్ గా వాళ్ళకి ఒక విషయం గ్యారంటీస్ తో పాటుగా ఒక చిన్న మాట చెప్తాను మీకు. దీంట్లో వివరమైన నేను ఒక మహిళని నిత్యమని నేను కోరుకుంటా. నా ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏ ధరలో ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటివి ఏ రూపకంగా ఉన్నాయి, వీటిని ఎలా
తగ్గించగలుగుతాను, నిరుద్యోగంని తొలగించి ఉపాధి వైపుకి ఏ విధంగా కల్పిస్తాను, ఇది నాకు కావాలి. వీటికి Fine. సంబంధించినటువంటి Okay. భారతీయ జనతా పార్టీ లిటరల్లీ దీంట్లో ఫెయిల్యూర్. సో Yeah. ఇది కాంగ్రెస్ దీనిని రేపు 100% నేను చేసి చూపిస్తాను అని తెలియజేశాను. తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అవి అమల్లో పెట్టి చూపిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది, చేసేది చెప్తుంది అన్నది గత అనుభవాలు తెలియజేస్తుంది. ఓకే, మీరు ఇస్తున్న హామీ ఏంటో చూద్దాం. ఎస్, ఇంకా చాలా సమయం ఉంది. ఒక్క నిమిషం ఇందర్ గారు. యా, డాక్టర్ హరీష్ గారు ఎమ్మెల్యే అయ్యారు, అభినందనలు. చాలా ఆశలతో వచ్చింటారు. ఇవాళ రాజకీయ వ్యవస్థ గమనించిన తర్వాత మీరు చేయగలిగేటటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో మీరు అనుకునేవి సాధ్యపడతాయని అనిపిస్తుందా? పైగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. 100 రోజులు దాటింది మేము శాసనసభలో అడుగుపెట్టి. ప్రజలు మమ్మల్ని ఎన్నో ఆశలతోటి ఆకాంక్షలతోటి అసెంబ్లీకి పంపించారు. వారి సాధక బాధకాల్లో పాలు పంచుకుంటాం, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం, ఒక మంచి నాయకత్వం వహిస్తామని గంపడి ఆశతో మమ్మల్ని శాసనసభకు పంపించారు. కానీ ఈ 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరు కానివ్వండి, వాళ్ళ వ్యవహార శైలి కానీ చాలా ఆందోళనకరంగా ఉందండి. అసలు పెండింగ్ పనులు ఏవి కూడా మొదలు పెట్టలేకపోయినాం. కాంట్రాక్టర్లు ఎక్కడా పని మొదలుపెట్టే పరిస్థితులు లేరు. ఓకే, గత ప్రభుత్వం మొదలుపెట్టిన పనులకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఎక్కడ డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద అందరికీ ఒక సస్పిషన్. ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, గుర్తుందా? ఇక్కడేవో లంకె బిందెలు ఉంటాయి అనుకుంటే మట్టి కుండలు ఉన్నాయి అన్నాడు. ఆర్థిక పరిస్థితి అలా ఉంది కదా, మరి వాళ్ళు సర్దుకోవడానికి సమయం పడుతుంది. ముఖ్యమంత్రి గారికి లంకె బిందెలు ఉన్నాయని కేసీఆర్ చెప్పాడా? మీకు తెలీదా? కాగ్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ది ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయి. ఇప్పుడు తెలిసిందా వీళ్ళకి 7 లక్షల కోట్ల అప్పులని? మీడియా గోలు పెట్టింది 6 లక్షల కోట్ల అప్పు ఉంది గతంలో అని. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు అయింది. మీకు లంకె బిందెలు ఉన్నాయని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఖాళీ కుండలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేమని క్షమాపణ చెప్పండి. మరి మీరు ఒకవేళ అదే పరిస్థితి ఉంటే ప్రజలు అవన్నీ మీరు వాస్తవ పరిస్థితులు తెలుసుకుని 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంబంధం లేకుండా ఇది అమెరికా బడ్జెట్ చూసి మీరు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేద్దాం అనుకున్నారు? పాసిబుల్ కాదు కదండి. మీరు ఒకవేళ ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాము, ఖాళీ కుండలే మాత్రమే మిగిలాయి అని అన్నాడంటే ఆయన ఓటమిని అంగీకరించారు. ఇక అంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏ రాష్ట్రంలో రాకూడదు. అంటే వారి మాటలకు మేము కట్టుబడి ఉండలేకపోతున్నామని చెప్పకనే చెప్తున్నారు ఆయన. ఓకే, ఇన్ఎఫిషియెంట్ అని చెప్తున్నాడు ఆయన. కానీ ప్రభుత్వం వచ్చిందో లేదో మీ అగ్రనాయకుడు కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ప్రభుత్వం అని. వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళకి ఎన్ని సింపుల్ మెజారిటీకి 4 సీట్లు ఎక్కువ ఉన్నాయి అంతే. కేవలం 4 సీట్లు ఎక్కువ ఉన్నాయి. అందులో చాలా ఖమ్మం బ్యాచ్, కాంగ్రెస్ బ్యాచ్ కానివ్వండి, నల్గొండ బ్యాచ్ కానివ్వండి, వీళ్ళందరూ రెస్ట్లెస్గా ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. సో వీళ్ళందరూ సహకరిస్తున్నారు ఎందుకు అనంటే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి. అంతర్గత కుమ్ములాటలే వాళ్ళు కూలిపోవడానికి కారణం అన్నదే మీ భావన? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 120 years కాంగ్రెస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్. స్వీయంగా విధ్వంసం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. ఒకప్పుడు అలా ఉందేమో, ఇప్పుడు కొంత సద్దుమణిగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు చెప్తున్నటువంటి దాంట్లో నిజం లేదా? మీరు సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ చూడండి. ఓకే, ఆ తర్వాత June 4 నాడు వచ్చే రిజల్ట్ అనుగుణంగా మేము బీజేపీ నాయకులు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టాం. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఇదే నల్గొండ బ్యాచ్, ఇదే ఖమ్మం బ్యాచ్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని దుమ్ము దులుపుతారు. మీరు చూడండి, భవిష్యత్తును ఊహించండి మీరు. ఓకే, ఆ రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి గారు వివరణ ఇచ్చుకుంటారు. ఓకే, ఎందుకు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి. మీరు చూడండి, వాస్తవంగా జరిగేది అది. అందుకే తను సాకులు వెతుకుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముందండి? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని గతంలో గోబెల్స్ ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఇది దేశవ్యాప్తంగా దేశానికి ఒక నాయకుడిని ఎన్నుకునే ఎన్నికలు ఇవి. ఇక్కడ కూడా అదే దుష్ప్రచారాన్ని ఉపయోగించి మళ్ళీ గెలవాలనేది కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. రేపు అదే సాగ్గా చూపెట్టి
మేము ఈ రెండు పార్టీలు ఒకటై మమ్మల్ని ఓడగొట్టారు, నేను పేదింటి బిడ్డని, కాబట్టి వీళ్ళందరూ కలిసి మన భూస్వాములందరూ కలిసి, పెద్దలందరూ కలిసి, పెత్తందారులందరూ కలిసి నన్ను ఓడగొట్టారని ఇప్పుడే సాకులు వెతుకుతున్నాడు ఆయన. ఓకే, రవీంద్ర నాయక్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. రవీంద్ర గారు నమస్తే. నమస్తే అండి. యా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీరేం చెప్తారు? ఇవాళ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలో అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మీ పరిస్థితి ఏంటి, మీ టార్గెట్ ఏంటి, మీ అంచనాలు ఏంటి? ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీలు, అమలుకు నోచుకొని హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని 90 రోజులలో కొన్ని పూర్తి చేస్తామని, 100 రోజులలో కొన్ని పూర్తి చేస్తామని చెప్పి 4 నెలలు గడుస్తున్నా వాటి మీద మాట తప్పుతూ వాయిదా పర్వంగా నడుస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు సమస్య వచ్చింది, త్రాగునీటి సమస్య వచ్చింది, తాగునీరు రైతులకు అందించలేని పరిస్థితి వచ్చింది, రైతుల ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. తీవ్రమైన ఇబ్బందుల్లో ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి గతంలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఆ పరిపాలనలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి కనీసం పాత వాటినన్నా కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. పాత వాటితో పాటు ఇంకింత పెంచి ఇస్తామన్న పథకాల ఊసే లేదు, దాంట్లో పెంచడం తర్వాత సంగతి, కానీ ఉన్న వాటినే ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో మరి ప్రభుత్వం మీద ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడున్న పరిపాలన కానీ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు మళ్ళీ కూడా కేసీఆర్ గారి యొక్క పరిపాలన కోరుకుంటా ఉన్నారు. యా, రవీంద్ర నాయక్ గారు, రవీంద్ర నాయక్ గారు ఒక్క విషయం చెప్పండి. ఖజానా మొత్తం ఖాళీ చేయబట్టే, మీ వల్ల అప్పులు పెరగబట్టే, భారం పెరగబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కొంత సర్దుబాటుతోటి ఆలస్యం అవుతుందేమో కానీ ఇవ్వటం మాత్రం ఖచ్చితంగా జరిగేదే. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది అన్న వివరణ కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మీ మీద ప్రాథమికమైనటువంటి ఒకే ఒక ఆరోపణకి ఇప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రశ్న ఏంటి, ఆ సందేహం ఏంటి అని అంటే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రజల మధ్య మాట తప్పిన నాయకుడిగా ఇవాళ కూడా విమర్శలు ఫేస్ చేస్తున్నారు కేసీఆర్ గారు. మరి వాట్ డూ యూ సే? కదండి, ఇప్పుడు ప్రభుత్వము అనేది ఏదైనా ప్రభుత్వం వనరులను సమకూర్చుకోవడంతో పాటు అవసరమైన అప్పులు చేయొచ్చు అని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నామ్స్ ప్రకారంగా అప్పులు అనేది సర్వసాధారణం ఏ ప్రభుత్వం అయినా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అప్పులు లేకుండా ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయండి. ఈ 4 నెలల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు అప్పులు చేసినారు? ఇప్పుడు ఎవరైతే పరిపాలన చేస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేకపోవచ్చు, కానీ అక్కడ మంత్రులుగా పనిచేసే వారు గతంలో ప్రభుత్వంలో మంత్రులుగా మరి వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదా ప్రభుత్వం ఏముంది ఏం లేదు, అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని ఎట నడుపుతారు, వీళ్ళు వచ్చినాక ఎందుకు అప్పులు చేస్తున్నారు? మేమన్నామా డిసెంబర్ 9 నాడు 2 లక్షల అప్పులు తెచ్చుకోండి, మేము రాగానే మాఫీ చేస్తామని ఏం చెప్పినామా? 2 లక్షల రవీంద్ర గారు వానాకాలం పంట ఆర్థిక పరమైనటువంటి విషయానికి సమాధానం చెప్తున్నారు. ప్రజలు అడిగినటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్న విమర్శ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు ఆన్సర్ చేయటలా. ఇందిర్ గారు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. డెఫినెట్లీ. ఇప్పుడు రవీంద్రనాథ్ చెప్పేటువంటి దాంట్లో అప్పులు చేయొద్దా అని అన్నారు. అప్పు చేయాలా? ఎప్పుడు చేస్తాము? ఆ అప్పును తీర్చే కెపాసిటీ మనలో ఉన్నప్పుడు మనం అప్పు చేస్తాం. ఇల్లే ఎగ్జాంపుల్ దానికి. మనకు వచ్చే జీతాన్ని బట్టి మనము మన బడ్జెట్ ని బట్టి మనము అప్పు చేస్తాం. కానీ ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అప్పుల వల్ల ఒక్కటన్నా అసెట్ గా మీరు ఏమైనా క్రియేట్ చేశారా? కాళేశ్వరం పైన మీరు పెట్టినటువంటి దాని ద్వారా ఒక ఎకరా ఆయకట్టు పెరగకపోగా ఇవాళ దానికోసం తెచ్చినటువంటి అప్పులు వివిధ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరము, తర్వాత వివిధ కార్పొరేషన్ల ద్వారా మీరు చేసినటువంటి అప్పు ద్వారా ఇవాళ పర్ మంత్ 26,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి అప్పుకు మిత్తి ప్లస్ కిస్తి కలిసి కడుతున్నాం.
ఉద్యోగస్తుల యొక్క జీతాలు మనం 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేవలం ఈ అప్పు కిస్తీలకే 26,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మనం కట్టినాం 120 రోజుల్లో. కాంగ్రెస్ ప్రజాపాలనలో రేవంత్ అన్న నిన్ననే మా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి గారు నిన్న ఒక రిలీజ్ చేస్తారు. 120 రోజుల్లో మేము ఏమేం ఖర్చు పెట్టాం, ఓవరాల్ గా 66,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. దీంట్లో అత్యధికంగా ఖర్చు చేసింది అప్పులకు కిస్తీలకు మిట్టి కట్టడానికే పెట్టినామని చెప్పినారు. సో దీనికి మళ్ళా మనం ఇప్పుడు పాలన కొనసాగించాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వము వాళ్ళకు ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొన్ని వదులుకొని మేడం ఖాళీ కుండలు ఒక్క నిమిషం మేడం ఇందిరా గారు ఒకటే నిమిషం లంకె బిందెలు ఖాళీ కుండలు ఎప్పుడైనాయి మీకు తెలియకుండానే అయినాయా? ఒకటే విషయం చెప్పండి నాకు. డెఫినెట్ గా ఖాళీ బిందెల ముచ్చట అన్నది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని అందరం అనుకున్నాం, కానీ మినిమం గవర్నమెంట్ నడపలేనటువంటి దరిద్రమైన పరిస్థితిలో ఉందా? జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కామన్ మినిమం ఖర్చులకు కూడా లేనటువంటి అధ్వాన పరిస్థితుల్లో ఉందని మనం ఎవరు ఊహించున్నాం కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, 100% ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని ఇస్తానని చెప్పింది. ఆ సంక్షేమం కోసం కావాల్సినటువంటి ప్రణాళికలు ఇవాళ మనం కొత్తింట్లోకి పోయినప్పుడు ఇల్లు సర్దుకోవడానికే కొంచెం సమయం పడుతుంది. అట్లాంటిది 100 రోజుల్లో మీరు చెప్పారు కదా, మీరు చేయలేరు కదా మా ఎంత పడే ముందు కేంద్రం నుంచి ఇప్పటి వరకు 100 రోజుల మాట చెప్పింది 100 రోజుల మాట చెప్పింది మేడం అక్క 100 రోజులు అని చెప్పింది మేం కాదు, 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నది మీరే. మేమే చెప్తున్నా కాబట్టి ప్రభుత్వం మారినప్పుడు చెంబేడుంది, తలేడుంది, తపాలేడుంది, ఈ చీపులేడుంది, ఏదేముందో వెతుక్కోవాలి కదా. అదంతా కోసం మీరు ఎక్కడెక్కడ ఒకే ఒక విషయం ఈ సమాజానికి అదంతా చేసుకున్న తర్వాత కదా పాలన వైపుకి మనం అడుగు వేసింది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఆరోపిస్తాం. ఖచ్చితంగా బట్ హామీలు ఇవ్వబోయే ముందు కూడా మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంతో ఇంతో మనము అవగాహనతో హామీలు ఇవ్వాలి అన్నది ఎవరు మాట్లాడినా అదే మాట్లాడతారు. మీరు తొందరపడి హామీలు ఇచ్చారా, లేకపోతే అనేక విమర్శలు గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆర్థిక పరిస్థితి మీద కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకులు మరి హామీలు ఇచ్చి కొంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు అన్న ఒక విమర్శను మీరు సంయమనంతో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎనీహౌ చాలా విచిత్రమైనటువంటి వాదన బీజేపీ పార్టీ నుంచి వినిపిస్తోంది. అరవింద్ ఎంపీగా ఉన్నారు కదా, ఆయన మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మావాడే ఇక బీజేపీలోకి రాబోతున్నాడు, అలాగే ఆగస్టులో సంక్షోభం జరగబోతోంది అని అంచనాలు వేస్తున్నారు. ఏ బేస్ మీద? అంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం డిఎన్ఏ నుంచి బయటకు వచ్చారు కదా చాలా కాలం, అంతకన్నా ముందు వేరే పార్టీలో ఉన్నా కానీ తెలుగుదేశానికి ఆగస్టు బాగా అవినాభావ సంబంధం ఉంది గతంలో. కాబట్టి ఇక్కడ కూడా ఈయన మళ్ళీ 15 ఆగస్టు అని రకరకాలుగా 15 ఆగస్టును తెర మీదకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఆగస్టు సంక్షోభం ఈ రాష్ట్రంలో రానున్నది. తద్వారా రేవంత్ రెడ్డి గారు వేరే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అరవింద్ గారు కూడా దాంట్లో చెప్పడంలో అర్థమైందనంటే అల్టిమేట్లీ రేపు ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది కలిగించే పరిస్థితిలో ఆయన బీజేపీలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పే ప్రయత్నం. మీరే ఊహాగానాల మీద మైండ్ గేమ్ ఆడతారా? అంటే మైండ్ గేమ్ ఎవరైనా ఆడతారు. ఎలక్షనే మైండ్ గేమ్. ఓకే, మీరు అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కేవలం మైండ్ గేమ్ వల్ల. ఓకే, వాళ్ళు చూడండి ఎంత సిస్టమేటిక్గా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఒక మైండ్ గేమ్ క్రియేట్ చేసి ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళి మమ్మల్ని దెబ్బతీశారు. అవకాశం మీరు ఇవ్వలేదా? మేము ఇచ్చాము, మా తప్పులు కూడా ఉన్నాయి అందులో. ఓకే, ఫైన్, ఒప్పుకోవాల్సింది. మీ స్పోర్టివ్నెస్కి మిమ్మల్ని అభినందిస్తా. లేకపోతే మనం ఇంకా అట్లా ఆత్మవిమర్శ చేసుకోకపోతే ముందుకు వెళ్ళలేమండి. కాబట్టి తప్పకుండా జరిగిన పొరపాట్లను కూడా సరి చేసుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు మాకు ఒక బ్రహ్మాండమైన అవకాశం. మోదీ వేవ్ ఉత్తర భారతంలో రామ్ లహర్ అంటున్నారు, రాముడికి గాడుపు వేస్తోంది. దక్షిణ భారతదేశంలో మోడీ వేవ్ అంటున్నారు. ఇవన్నీ పాజిటివ్ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకొని ఏదైతే మేము మన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోల్పోయాము, మా ప్రతిష్ట కానివ్వండి,
కీర్తి కానివ్వండి, దాన్ని తిరిగి పొందడానికి ఇది ఒక డాక్టర్ గారు, నలుగురు ఎంపీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి మంచి మైల్ స్టోన్, మా వల్ల ఇది జరిగింది అని చెప్పే అవకాశం బీజేపీ నాయకులకు ఉందా, పార్టీకి ఉందా? ఇవాళ మీరు చూడండి, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, మిగతా రైల్వే కనెక్టివిటీ విషయంలో అసలు మోదీజీ ప్రభుత్వం అసలు గత 60-70 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేని పనులన్నీ చేశాయండి. ఈ రెండు స్కీములు భారతదేశం మొత్తంగా ఏవైతే చేశారో అవి ఇక్కడ కూడా అప్లై అవుతాయి. బట్ స్పెసిఫిక్గా ఇక్కడ ఎంపీలు సాధించినటువంటిది ఒకటైనా ఉందా చెప్పుకోవడానికి? ఈ రోడ్ వేస్, రైల్వేస్ కాకుండా మీరు చూడండి, ఇవి నిన్నటికి నిన్న 850 కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొన్న ఎలక్షన్ కోడ్ కన్నా ముందే టెండర్ అయిపోయినాయి ఆ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి. ఆ పనులు మొదలు పెడుతున్నాం. ఒక్క నా నియోజకవర్గమే తీసుకోండి, నేను ఎందుకంటే నా నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నా. 100 రోజుల్లో మేము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వారికి వినతి పత్రాలు పెట్టి రైల్వే మంత్రి గారిని, గడ్కరీజీని కలిస్తే మాకు 100 కోట్ల నిధులు సమకూర్చారండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా మాకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి, అండర్ బ్రిడ్జెస్ కానివ్వండి, సిఆర్ఏఎఫ్ కింద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, తర్వాత ఉపాధి హామీ నిధులు కానివ్వండి, ఇవన్నీ అంటే ఒక్క నియోజకవర్గానికి 100 రోజుల్లో 100 కోట్ల నిధులు వచ్చాయండి. అంటే మీరు ఊహించండి, 119 నియోజకవర్గాలు అప్రయత్నంగానే వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇందిరా గారు అంటున్నారు, మేము గత ప్రభుత్వం అప్పులు చేసింది, మోదీ ప్రభుత్వం సహకరించింది. నేను అంటున్నా, మీరు కూడా అప్పులు చేశారు, మీకు కూడా సహకరిస్తున్నాం. ఇవాళ ఈ 4 నెలలలో మీరు సాధించిన ఘనత ఏంటండి? 20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మీరు వచ్చే 23వ తేదీ ఆర్బీఐ ఇంకొక 1,500 కోట్ల రూపాయల బాండ్లకు వేలం వేస్తుంది. ఓకే, మీకు మేము సహకరించిందే, మేము ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలించిందే మీకు ఈ ఎక్స్ట్రా లోన్స్ తీసుకునే అవకాశం చిక్కిందా అండి? మేము మీకు సహకరించట్లేదా? అప్పులు వాళ్ళు చేసినప్పుడు మేము సహకరించాం, మీరు చేస్తున్నప్పుడు కూడా సహకరించాం. కానీ లంకె బిందెలు ఉండే ఇప్పుడు ఖాళీ కుండలు అయిపోయినాయి అని ముందే చేతులు ఎత్తేసిన మహానుభావులకి ఏమని చెప్పాలి? చేతులు ఎత్తేలా వాళ్ళు చెప్తున్నారు, ఖచ్చితంగా చేస్తాం. ఆల్మోస్ట్ ఇవాళ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఇందిరా గారిని ఒకటే పెండింగ్ ఇష్యూస్ గురించి కానీ ఇందిరా గారు ఏం చెప్తారు? నేను ఒక్కటి నిమిషం, ఇందిరక్క మిమ్మల్ని అడిగేది నేను ఒకటే. మీరు అప్పుల ఊబిలో ఉంది రాష్ట్రం అని గుర్తించారు, సరే లేట్గా గుర్తించారు అనుకుందాం, మీరు గతంలో గుర్తించలేకపోయారు, ఇప్పుడు కొత్తగా గుర్తించారు అనుకుందాం. కానీ ఈ అప్పుల ఊబి నుంచి రాష్ట్రం ఎప్పుడు బయటపడుతుంది? ప్రజలకు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అది చెప్పండి. ప్రజలందరూ అది ఆ విషయం తెలుసుకోవడానికి ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ సంక్షోభం నుంచి సంక్షేమం వైపు వెళ్ళాలి అని అంటే ఎక్కడెక్కడ మనము వేస్ట్ ఎక్స్పెన్స్ గత ప్రభుత్వం చేసిందో ఆ ఎక్స్పెన్స్ తగ్గించుకోవాలి. ఇవాళ కాళేశ్వరం ద్వారా ఈ రాష్ట్రము గుడిబండగా అప్పుల వైపుకి వెళ్ళిపోయిందన్నది మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దీనిని ఇనిషియల్ గా మనం కట్టడి చేసినట్లయితే నిజంగా ఇవాళ సర్ఫేస్ బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణని చాలా బ్రహ్మాండంగా పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుని ఉండేవాళ్ళం, హెల్త్ ని ఇంప్లిమెంట్ చేసుకుని ఉండేవాళ్ళం. ఈ రెండు చేయకుండా మిగతావి అవసరమైనటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు గమనించండి, ఎమ్మెల్యే కావాల్సినటువంటి గెస్ట్ హౌస్ లు బ్రహ్మాండంగా కట్టుకున్నారు, క్యాంప్ ఆఫీసులు బ్రహ్మాండంగా కట్టినారు, కలెక్టర్ ఆఫీసులు కట్టినారు, వద్దనుకున్నటువంటి సెక్రటేరియట్ కట్టినారు. అంటే లావిషియస్ కి మీరు ఎక్స్పెండిచర్ పెట్టారు. సెక్రటేరియట్ లో మీరే కూర్చుంటున్నారు, మీకే అక్కడికి వచ్చిందా సెక్రటేరియట్? అంటే ఇప్పుడు పాతదన్నా కూడా కూర్చునే వాళ్ళమే, కానీ అది కట్టాల్సినటువంటి నీడ్ లేకుండింది. కేసీఆర్ గారికి ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడం కోసము వాస్తు పేరుతో తను కూలగొట్టినారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, గత ముఖ్యమంత్రికి కూడా తెలిసినటువంటి విషయం. బట్ నేను ఏమంటుందంటే ఒక పద్ధతి అనేది ఇంపార్టెంట్. ఒక ఇల్లు ఎట్లానో ఒక రాష్ట్రంలో పెద్దగా ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా ఎట్లా జన ఆలోచిస్తారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ 100% ఇవాళ రేవంత్ అన్న చెప్పినటువంటి దాంట్లో రుణమాఫీ చెప్పారు. రుణమాఫీని ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పాము. ఎందుకు చెప్పాము? దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, చేయలేని పరిస్థితి కాబట్టి 15th లోపు చేసే బాధ్యత. ఒకటే నిమిషం ప్లీజ్ వేరే కాన్ఫ్రంటేషన్ ఏం లేదు. ఇందిరక్క ఒకటే అడుగుతా, మీరు 15 ఆగస్టు అన్నారు కాబట్టి అక్క ఒకటే నేను అడిగేది, 15 ఆగస్టు ముందేమో డిసెంబర్ 9 అన్నారు, సోనియమ్మ గారి బర్త్డే అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, ఇప్పుడేమో 15 ఆగస్టు అంటున్నారు. సరే 15 ఆగస్టే ఒప్పుకుందాం. 15 ఆగస్టు నాటికి గిట ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేకపోతే
రేవంత్ రెడ్డి గారు రాజీనామాకి సిద్ధంగా ఉన్నారా? ఒక్కటే విషయం నాకు చెప్పండి, ఎస్ ఆర్ నో. వెయిట్ చేయండి అన్న వెయిట్ చేయండి అంటే మీరు ఆన్సర్ దాటవేయకండి, మీరు ఆన్సర్ దాటవేయకండి. డాక్టర్ గారు ఒక్క విషయం ఇప్పుడు ఇది వ్యవహారం, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారము. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయము, ఇవాళ అక్కడ ఏముంది ఏం జరుగుతుంది అన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదమ్మా పరిస్థితి. మనం బయట ఉండి మాట్లాడుతున్నాం. ఇవాళ మా ముఖ్యమంత్రి చెప్పారంటే చేతులని అర్థము, ఒక అంచనా వాళ్ళకు ఉంది, రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అయ్యొచ్చు. ఈ సంవత్సరం 15 ఆగస్టు, వచ్చే సంవత్సరం 15 ఆగస్టు, అది కూడా చెప్పండి. వచ్చేటువంటి అయి ఉండొచ్చు. కొద్దిగా బీజేపీ వాళ్ళకి వ్యంగ్యం ఎక్కువ, వేరే ఏమనుకోవద్దు, ఈ మధ్య ఎక్కువైంది. యా రవీంద్ర గారు, వాట్ డు వాంట్ టు సే? ఇందిరా గారు ఏం మాట్లాడుతున్నారంటే ఎలాంటి బాధ లేదు, మీరు అప్పు అభివృద్ధి పరం చేయాలని అడుగుతున్నారు. ఒక్క నిమిషం అమ్మా, మీరు మాట్లాడింది విన్నాము, మేము మాట్లాడేది కూడా మీరు వినాలి. చెప్పండి. మీరు చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వము అప్పులు అభివృద్ధి కొరకు చేయలేదు, వాళ్ళ జల్సాల కొరకు లేకపోతే లావిష్ కొరకు చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అమ్మా మీరు ఆలోచన చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన నాటికి కాంగ్రెస్ పార్టీ ఎంత అప్పుతో బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రభుత్వాన్ని అప్పచెప్పింది. అప్పుడు ఆ పార్టీ అప్పులు చేయలేదా? అప్పులు చేసింది ప్రతి సంవత్సరం, ప్రతి టర్మ్. యా రవీంద్ర గారు, ఇక్కడ అప్పుల సమస్య కాదు, ఇక్కడ దాంతో పాటు అప్పులు అనేవి కూడా లావిష్ కొరకు కాదమ్మా, 24 గంటల కరెంటు కొరకు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కొరకు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టడానికి, గురుకుల పాఠశాలల ఏర్పాటు కొరకు, ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులకు నీళ్ళు ఇచ్చడానికి, ఇలాంటి వాటికి అప్పులు చేస్తే మీకేమో లావిష్ గా అవపడుతున్నాయా? ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ లో ఎవరు ఎమ్మెల్యేలు సొంతమా అమ్మ? ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు ఉంటారు. సెక్రటరియట్ కట్టినారు, కేసీఆర్ గారి సొంతమాది. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పుడు కార్యాలయం కట్టినాం అంటే ఇవన్నీ కూడా ఎస్ఐఎక్స్ దేనికి కొరకు కట్టినారు? ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూస్ ప్రాసెస్, అది అందరికి ఉపయోగపడేది. అది మీరు దానికి లావిష్ గా ఖర్చు పెట్టినారు, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ కట్టినారు. వీళ్ళగా డబ్బులు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తారు, జనానికి ఎక్కడి నుంచి మాట్లాడతారు. ఇవన్నీ మీకు లావిష్ లాగా అవ్వబడి ఏదో మంచిగా వాళ్ళ ఆనందం కొరకు కట్టుకుంటారు మాట కరెక్ట్ కాదు. అప్పులు లేకుండా మీ ప్రభుత్వం రవీంద్ర గారు ఒక విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒకే ఒక మాట ప్రగతి భవన్ గురించి, ఆ గడీలు బద్దలు కొడతానని కొట్టి చూయించానని, అలాగే ప్రగతి భవన్ లాంటి కోట్లాది ప్రజల ధనంతో ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవాలా, నివాసయోగ్యంగా ఉండాల్సినటువంటి కేవలం యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. రవీంద్ర గారు ఒక విషయం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆమె కడుతున్నటువంటి చీర చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. నాయకురాలు ఎలా ఉండాలో అలా ఉంటుంది, ప్రజల కోసం అన్నట్టు 3 బెడ్రూమ్లో ఆమె ఉంటుంది, ముఖ్యమంత్రి. కానీ మీరు ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చి ప్రజాధనంతో అంత ఖరీదైనటువంటి భవంతి కట్టుకొని ఉండాలా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఐ డోంట్ నో వాట్ టు సే. వాళ్ళు అడిగిన ప్రశ్న అదే, దానికి సమాధానం చెప్పండి. అంత లగ్జరీస్గా ఉండాలా? ఏ భవనం ఏ భవనం అంటున్నారు మీరు? అనా ఒక మాట కాంగ్రెస్ వాళ్ళు అంటే తెలంగాణ విడిపోయినాడు, మీకు 16,000 కోట్ల రూపాయల సర్ప్రైజ్ బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పచెప్పి మనము కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఒక ఆర్థిక క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఏది ప్రియారిటీ, ఏది మనం ఫస్ట్ చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల పైన నెపం పెట్టి మనం ఎక్కడ దగా పడ్డామో అన్నదానికి ఆ దగా పడ్డదాన్ని మనం సరి చేయాల్సిన అవసరం ఉంది. అది సరి చేసినామా? సరి చేయలేదు. మీరు ఎంప్లాయ్మెంట్ వెంటనే మనం ఓపెన్ గా ఆ రోజే 3 లక్షల పోస్టులు ఉన్నాయని సారు అసెంబ్లీ సాక్షి చెప్పినాడు. కానీ ఆ పోస్టుల గురించి మాట్లాడకుండా, కొత్తవి అసెట్ క్రియేట్ చేయకుండా, మీరు ఉన్నదే రిక్రూట్మెంట్ చేయకుండా నిరుద్యోగులను ఇవాళ తెలంగాణ కోసం రవీంద్ర గారు, మనము సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీకున్నటువంటి సామర్థ్యం ఏంటి, మీకున్న నమ్మకం ఏంటి, ప్రజల్లో మీరు పెంచేటటువంటి ఒక ఆశ ఏంటి అన్నదే చర్చ. నాకు ఎందుకు ఓటేయాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అన్నది స్పష్టంగా ఒక రవీంద్ర గారు చెప్తాను. రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు
మహిళలకు మంచి నీళ్లు బిందెలు పట్టుకొని బజార్లు తిరగకుండా మంచి సురక్షితమైన త్రాగునీరు ఇచ్చినందుకు, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు, రైతు బీమా ఇచ్చినందుకు, వృద్ధులకు 2000 రూపాయలు 500 ఉన్న పెన్షన్ 2000 రూపాయలు ఆనాడు ఇచ్చినందుకు, మేము ఇచ్చిన కార్యక్రమాలన్నింటిని కూడా ఇవ్వకుండా ఎస్ రవీంద్ర గారు, మీరు చెప్తున్నటువంటి పథకాలన్నీ అసెంబ్లీలో మీరు చెప్పినవే, మీరు చేసి చూపించినవే, మీరు మాట ఇచ్చినవే, కానీ అసెంబ్లీలో మరి మీరు ఓడిపోయారు కదా. ఇదే హామీలు మళ్ళీ రిపీట్ అయితే సార్వత్రిక ఎన్నికలకి దీనికి లింక్ ఏంటి? రాజేంద్రన ఏమీ ఒక లేదు. పాయింట్ ప్రజలు గుర్తు ఏమనుకున్నారు? చేసుకోవాలండి. మేము- రవీంద్రన ఒక్క సెకండ్, రవీంద్రన ఒక్క సెకండ్, ఒక పాయింట్ మీకు గుర్తు మేము చేస్తాను. ఒకటే ఎకరాకు పాయింట్ గుర్తు 5,000 చేస్తాను. 5,000 ఎకరాకు రవీంద్రన 5,000 ఒక్క ఇచ్చినాం. పాయింట్, ఒక్క ఒక పంటకు 10,000 సంవత్సరానికి ఇచ్చినాం. ఆయన 15,000 అంటే ఆశపడ్డారు. ఇంకేదో కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలతో పాటు ఓ తులం బంగారం ఇస్తామంటే అట్లా ఆశపడ్డారు. జనము కేసీఆర్ గారు ఇచ్చిరు, ఇవి ఇలాగే ఉంటాయి, ఇంకింత ఏమైనా కొత్తగా ఇస్తారేమో అని. యా రవీంద్ర గారు, నేను ఇప్పుడు అడుగుతున్నది బంగారం కళ్యాణ రేటు లక్ష్మి పెరిగింది. కావచ్చు, మీరు చెప్పిన పథకాలు కావచ్చు, అవన్నీ రాష్ట్ర పథకాలు మాత్రమే. మీరు ఎంపీలైనందువల్ల ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేరు కదా. యా డాక్టర్ గారు, రవీంద్ర గారు చెప్తున్నటువంటి అనేక విషయాల మీద మీకున్నటువంటి స్పష్టతతో పాటు మీ పార్టీకి సంబంధించినటువంటి ఏ నమ్మకంతో బీజేపీని ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నుకోమని అడుగుతారు ఎంపీలుగా? టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు, దేశానికి సంబంధించింది. దేశానికి నాయకత్వం వహించే నాయకుడిని ఎన్నుకునే ఎన్నికలు. యా. 10 సంవత్సరాలుగా అస్థిరతను చూసిన భారత ప్రజలు సుస్థిరత వైపు మరియు సమర్థ నాయకత్వం వైపు చూసి మోదీజీని ఎన్నుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని ఏర్పరిచినాం. ఆర్టికల్ 370ను రద్దు చేసి కాశ్మీర్ అల్లకలోలంగా ఉన్న ప్రాంతాన్ని ఇవాళ ప్రశాంతంగా ఉండే ప్రాంతంగా తయారు చేసి భారతదేశంలో అంతర్భాగంగా తయారు చేసినాం. 2, సిఏ ఎన్ఆర్సీ చట్టం తీసుకొచ్చి ఎక్కడైతే చుట్టుపక్కల దేశాల్లో ఉన్న ప్రజలు మైనారిటీస్, అక్కడ రిలీజియస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి చట్టబద్ధంగా వారికి పౌరసత్వం కల్పించినందుకు మాకు ఓటేయాలి. ప్రధానమంత్రి గరీబ్ కన్యా అన్న యోజన కింద గత 3.5 సంవత్సరాలుగా ప్రతి నిరుపేదకు, బీపీఎల్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇచ్చామండి. 80 కోట్ల మందికి ఇవాళ లబ్ధిదారులు. అది వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 500 సంవత్సరాలుగా భారతదేశాల ప్రజల ఆకాంక్ష, నేను కేవలం హిందువుల ఆకాంక్ష అనట్లేదు, 500 సంవత్సరాలుగా రామ్లల్లాను ఒక టెంట్లో కూర్చోబెట్టిన సందర్భాన్ని మనం చూసాం. రామ్లల్లాకు నిలువ నీడ లేకుండా చేసిన గత ప్రభుత్వాలు ఇవాళ ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఇవాళ మోదీజీ నాయకత్వంలో ఒక భవ్య రామమందిర నిర్మాణాన్ని గావించి ఇవాళ విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసుకుంటే మన దేశ ప్రతిష్ట వేరే దేశాల్లో కూడా ఇనుమడింపజేసింది. రాముడు కేవలం ఒక మతానికి సంబంధించిన మర్యాద పురుషోత్తముడే కాదు, అన్ని మొత్తం భారతదేశ అంతరాత్మకు ప్రతీక. ఇట్లా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకువెళ్ళామండి. గతంలో 10 సంవత్సరాలుగా మోదీజీ ప్రభుత్వాన్ని చూశారు. మీరు ఇంకొక 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి, పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తాం. ఇంకా బ్రహ్మాండంగా 1 నేషన్ 1 ఎలక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే డాక్టర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజులు దాటింది, ఇంకా హామీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. బట్ మీరు విభజన హామీకి సంబంధించినటువంటి వాళ్ళని గాలి కొదిలేశారు అన్నటువంటి విమర్శ ఉందిగా, మరి దాన్ని ఏమైనా రేపు అప్డేట్ చేయగలిగే అవకాశం ఉందా? విభజన హామీల్లో చాలా వరకు అమలు చేశాం. ఒకటి, గిరిజన విశ్వవిద్యాలయం మేము ఇచ్చాము. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కొన్ని బయ్యారం ఉక్కు విషయంలో కానివ్వండి, కొన్ని ప్రాజెక్టులు, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇద్దామనుకున్నాం, వీళ్ళు ఏమైంది, కాళేశ్వరం సొంత డబ్బులతో కట్టారు. అప్పటి వరకు ప్రాణహిత ప్రాజెక్ట్ ఉండింది. వీళ్ళు లైజనింగ్ కానివ్వండి, పేపర్ వర్క్ కానీ ప్రాపర్గా చేయలేకపోయారండి గత ప్రభుత్వం. మీరు చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము 8 మంది శాసనసభ్యులం ఉన్నాం, ఇంకో 12 మంది మేము ఎంపీలను గెలుస్తాం, మొత్తం 20 మంది మీకు సహకరిస్తాము. మీరు పేపర్ వర్క్ చేయండి, లైజనింగ్ చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి, మీకు దగ్గరుండి అన్ని నిధులు సమకూర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఫైన్. ఇందిర గారు, 12 మంది ఎంపీలను గెలుస్తామంటున్నారు బీజేపీ నాయకులు. ఇప్పుడు 17లో 14 100% కాంగ్రెస్ గెలవబోతుందన్న రాసి పెట్టుకోండి. మీరు మళ్ళీ మనం ఈ డిబేట్ లో కూర్చొని మళ్ళీ మనం మాట్లాడతాం. గెలవకపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? ఇప్పుడు మీరు పదే రాజీనామా అని ఒక నాయకురాలను అడగటం అనేది ఔచిత్యమా? అంటే కాదు, నేనేమంటారు, ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడిగాము. ఒక్క మాటనా, రాకపోతే ప్రధానమంత్రి గారు రిజైన్ చేస్తారా, వారణాసికి పరిమితం అవుతారా, ఇది ఒప్పుకుంటారా? ఒక ప్యానలిస్ట్ గా మీరు చెప్పగలుగుతారా? నాకు కాదు కదా,
కాబట్టి మనం క్వశ్చనింగ్ చేసేటప్పుడు కూడా కొంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో తెలంగాణ ప్రియారిటీ ఏంటి అన్నది మీరు ఆలోచించాలి. 3 సార్లు నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా బిడ్డను ఏంటి తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పినారు. దర్వాజలు క్లోజ్ చేసి తెలంగాణ ఇచ్చిందని చెప్పినారు. తన అక్కసు అవసరమైనప్పుడల్లా తెలంగాణ పట్ల నరేంద్ర మోదీ గారు తన అక్కసు పలికారు. మొన్న పెట్టినటువంటి మేనిఫెస్టోలో కనీసము జాతీయ హోదాకి సంబంధించి ఒక్క ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మేము ఇస్తామని ఒక మాట దాంట్లో ఎక్కడైనా అడిగారా మీరు? అసలు చెప్పలేదు. మీరు అడిగారా? ఎన్నిసార్లు అడగాలి? గత ప్రభుత్వం కూడా అడగలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు అన్న వినండి, రేవంత్ రెడ్డి అడిగితేనే ఇస్తారా? మీరు అంటున్నారు కదా నాయక్, మీరు జాతీయ ప్రాజెక్టుకు హోదా, మీ నాయకులు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇవాళ వైస్ ప్రెసిడెంట్ గా పార్టీ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవాళ జనరల్ సెక్రటరీ ఉన్న పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చెయ్యలేరా? చేయగలరు కదా. మరి మీరేం చేయగలుగుతారు? మీరేం చెప్పగలుగుతారు? సో ఇక్కడ ఇందిరక ఒకటే విషయం, మీరు జాతీయ ప్రాజెక్టు గురించి అన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తాను. నేను ఒకటే విషయం చెప్తాను. జాతీయ ప్రాజెక్టు గురించి మీరు ప్రతిపాదన పెట్టండి. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. దాని కింద ఇప్పుడు దాన్ని మాడిఫై చేసి ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన అని మోదీజీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు ఒక్క ప్రాజెక్ట్ కాదు, 4 ప్రాజెక్టులకు మీరు నిధులు అడగండి. 60% నిధులు ఇప్పించే బాధ్యత మా భారతీయ జనతా పార్టీ. మేము దగ్గరుండి ఇప్పిస్తామండి. జలశక్తి మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి ఇప్పిస్తాం. మీరు ప్రాపర్ పేపర్ వర్క్ చేయకుండా, ప్రాపర్ లైజనింగ్ లేకుండా మీరు గాలి మాటలు మాట్లాడితే లాభం లేదు. ఇందిర్ గారు వెరీ ప్రాక్టికల్ గా ఇప్పుడు డాక్టర్ గారు ఒక ప్రపోజల్ మీ ముందు పెట్టారు. డూ యూ హ్యావ్ ఎనీ ప్రపోజల్? యా ప్లీజ్ సబ్మిట్ టు మీ. నేనే దగ్గరుండి ఈ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టుగా నిలబడతా అని చెప్తున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ప్రపోజల్ పెట్టినంత మాత్రం వాళ్ళు చేయడానికి అలా చేతులు లేదు. ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్నది, ఆయనకి ఎలాంటి రైట్ లేదు చేయడానికి. లేటర్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ లో ఎవరు ఉంటారు వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు రాష్ట్రంలోనైతే మీరే ఉన్నారు కదా అక్క, 3వసారి ముచ్చటగా మోదీ ప్రభుత్వం వస్తుందని మీరే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మీరు సగం సీట్లలో కూడా పోటీ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ. మీరు ఎట్లా అధికారంలోకి వస్తారు అక్క? ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడితే? సెంటర్లో ఉండేది మోదీ ప్రభుత్వమే కానీ రాష్ట్రంలో ఉండేది మీ ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. తప్పకుండా మీరు ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొచ్చినా దానికి 60% నిధులు ఇప్పించే బాధ్యత శాసనసభా పక్షానికి. నేను చీఫ్ విప్ను, మా శాసనసభా పక్షకు మాకు నేత ఉన్నాడు. మేము 12 మంది ఎంపీలను గెలుస్తాము. 20 మందిని మిమ్మల్ని అందరినీ తీసుకుపోతాం. స్పెషల్ ఫ్లైట్ తీసుకుపోతాం. స్పెషల్ ఫ్లైట్ వేసి తీసుకుపోతాం. మొత్తం మీకు 60% నిధులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. స్పెషల్ ఫ్లైట్లు తీసుకుని వెళ్ళి పార్టీ మార్పించారు కదా. మాకు అవసరం లేదండి. కానీ మరి మా పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ రాజీనామా చేసి మా పార్టీలోకి రండి, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్దాం. కానీ మరి మీ అరవింద్ గారు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం, అంచనాల ప్రకారం ఆగస్టు సంక్షోభంలో ముఖ్యమంత్రి మీ పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉందని ఆయన చెప్తున్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో మీతో పాటు వస్తే ఏం జరుగుతుంది అన్నటువంటి భయం ఉండదా? పాపం వాళ్ళు ముఖ్యమంత్రి గారి నారాయణపేట మీటింగ్ లో ఆయన మాట్లాడిన భాష కానివ్వండి, హావభావాలు చూడండి, ఆయనలో అభద్రతా భావం కానివ్వండి, అసహనం కానీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన ఎంత రెస్ట్లెస్ అవుతున్నాడో అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక కాన్ఫిడెంట్ లీడర్ అట్లా మాట్లాడొచ్చా అండి? ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక ఆత్మవిశ్వాసమే ఉంటే ఈ అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఒక విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇందిర్ గారు ఒక మాట, ఇటుకతో కొడితే రాయితో తిప్పి కొట్టాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ రాజకీయాల్లో అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నాంది పలికింది ఎవరు? ఈ భాషకు కానీ ఈ వ్యవహారానికి కానీ. అఫ్ కోర్స్ మీ నాయకులు కొంత, బట్ అరవింద్ గారు మాత్రం కొంచెం స్పైసీగా. అంతా కేసీఆర్ గారి పదప్రయోగం, ఇది ఒప్పుకోవాలి. ఆ క్రెడిట్ మనం గోస్ టు కేసీఆర్ ఓన్లీ. క్రెడిట్ అంటారా? క్రెడిటే అనండి, అది ఇమెన్స్ క్రెడిట్. ఈ భాష ఏంటి రాజకీయాల్లో అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూడండి, పేగులు తీసి మెడలో వేసుకుంటా, దాంతో ఏంది మిమ్మల్ని బండకేసి కొడతా, ఇంకేంది ఇక ఈ నిన్న కేసీఆర్ గారి భాషలో అయితే చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రిమాండ్ చేసింది ఆయన. నిజమే, గతంలో చూస్తే బండి సంజయ్ గారి భాష కూడా వీళ్ళకి కొద్దిగా దగ్గరగా వచ్చేసాడు. ఆయన ఎవరు అతిథులు కాదన్నట్టు ఇవాళ ప్రజల కోసం ఎవరు నిలబడతారన్నటువంటి సందేహం మాత్రమే వస్తోంది. ఏ పార్టీకి ఓటేస్తే ఎవరికి ప్రయోజనం, ఎవరు ప్రయోజనం తీసుకురాగలుగుతారు, ఎవరి బలాబలాలు ఏంటి, ఎవరి కమిట్మెంట్ ఏంటి అన్నదే ఇవాళ ప్రధాన అంశం. చివరిగా ముగిద్దాం.
రవీంద్ర గారు అన్న ఒక్క మాట రవీంద్ర రాజు ఒక్క సెకండ్ నా నెట్ కట్ అవుతుంది, నేను క్లోజ్ చేస్తాను. ఒకటే మాట పెట్టి క్లోజ్ చేస్తాను. చెప్పండి. ఒకటే మాట. ఇవాళ నా రేవంత్ అన్న ప్రజల మధ్యకు వచ్చి ఎందుకు అప్పీల్ చేస్తున్నారంటే, ఇచ్చిన ప్రభుత్వాన్ని కూలదోస్తాం పడదోస్తాం అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పేసి అప్పీల్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు మనకి రాష్ట్రంలో అవసరమా అని అప్పీల్ చేస్తున్నారు. అది తప్పు కాదు కదా. ఏ అధికారంతో పదే పదే ఇవాళ మా ముఖ్యమంత్రి బీజేపీలో పోతారు అని మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి, ఇద్దరు ఒకటే. సో ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీరు అబద్ధ భావంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్టాండ్ అగ్రీ విత్ దట్. ఒక విషయం ఇందిర గారు, ఒక విషయం ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన తర్వాత కొద్దిగా భాష, వ్యవహారం, పద్ధతి, హావభావాలు మారితే బాగుండు అని వాళ్ళ ఆశ మాత్రమే. దే ఆర్ నాట్ డిమాండింగ్ యూ. యాజ్ యూ లైక్, మీ ఇష్టం, మీరు మాట్లాడే భాష మీ ఇష్టం, మీ వ్యవహారం మీ ఇష్టం. అలాగే చివరిగా ముగిస్తూ ఒకే ఒక మాట నేను అందరికీ గుర్తు చేయదలుచుకున్నా. రవీంద్ర గారు ప్లీజ్ క్లోజ్ చేద్దాం, చెప్పండి. సార్, ఇప్పుడు మన సిర్పూర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా బీజేపీ పార్టీకి ఓటేయాలని అడుగుతా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి చేసిన ఉపకారం ఏంటి? ఏదైనా ఒక కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చారా? లేకుంటే తెలంగాణ రవీంద్ర గారు, చివరిలో మనము ఏదో ఒక విస్తృతమైనటువంటి సబ్జెక్టును లేవనెత్తితే సమాధానం చెప్పే అవకాశం వాళ్ళకి ఉండదు, కంటిన్యూ చేసే పరిస్థితి నాకు ఉండదు. కాబట్టి మీ బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి. మీ బీఆర్ఎస్ కు సార్వత్రిక ఎన్నికల్లో అంతర్ధానం అయిపోయే పార్టీ, ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో అసలు నాయకులు ఉండే పరిస్థితి లేదు. అటువంటి గాలికి దీపం పెట్టిన పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్పండి. అందుకనే ప్రజలందరూ కూడా ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే, అక్కడ కేంద్రంలో ఉండే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మళ్ళీ మనం వెంటబడి పనిచేయించడానికి ప్రతిపక్షంలో ఉండే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇంకా ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారు? ఆ ప్రభుత్వాలు చేసే ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి మా పార్లమెంట్ సభ్యులు అవసరము. దీన్ని గుర్తుపెట్టుకొని ఆలోచన చేసి ప్రజలు ఇటువైపున ఓటేస్తారే తప్ప వీళ్ళు ఉండి కూడా చేయలేని పనులను మళ్ళీ వెంటబడి చేయించడానికి ప్రతిపక్ష పార్టీలో ఉండే బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు. రవీంద్ర గారు ముగిద్దాం. ఒక విషయం, ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో అసహనం ఎందుకు పెరుగుతోంది, భాష ఎందుకు ఇలా ఉంటుంది అన్నదానికి ఒక సమాధానం అయితే స్పష్టంగా ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. కారణం, బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక నాయకుడిని తీవ్రవాది కంటే హీనంగా తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టిన తర్వాత ఆ కసి ఉంటుంది, ఆ వేడి ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. అలాగే అనేకమైనటువంటి ఒత్తిడులు, కేసులు, జైల్లో పెట్టడాలు, ఇవన్నీ చూసిన తర్వాత వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అనే నాయకుడి మీద టీఆర్ఎస్ పర్టికులర్గా చేసినటువంటి ఒక నిర్బంధ చర్య ఏదైతే ఉన్నదో, ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ మరి కేసీఆర్ గారు అంటున్నాడు పొట్టోడని, ఇంకేదో. ఈ భాష ఎన్నాళ్ళు వినాలి ఈ రాష్ట్ర ప్రజలు? నాకు అర్థం కాని పరిస్థితి. బట్ రాజకీయాల్లో విలువలు పెంచాల్సిన వాళ్ళు, భాషను అదుపులో పెట్టుకోవలసిన వాళ్ళు, అలాగే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయవలసిన వాళ్ళు ఇలాంటి భాష, ఇలాంటి వ్యవహారాలతో కాలయాపన చేస్తే ఈ దేశం ఎటుపోతుందో మీరే ఆలోచించాలి. బట్ మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారని భావిస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే.